శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులరాశిలో పుట్టిన వాళ్ళు రాబోయే నూతన సంవత్సరం 2025 సంవత్సరం జనవరి మాసంలో ఈ ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారంటే మీ జీవితం నరకంగా మారుతుంది. ఎందుకంటే మీ యొక్క జీవితం అలాగే మీ యొక్క జాతకం ప్రకారం కొన్ని వస్తువులు కొన్ని సమయాల్లో ఎవరికైనా ఇవ్వడం ద్వారా మీరైతే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ముఖ్యంగా తులరాశి జాతకులు ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడితే మీకు పొంచి ఉన్న ప్రమాదాలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి తులరాశి వ్యక్తులు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే ఈ విషయం పైన మీకైతే పూర్తి అవగాహన వస్తుంది. అలాగే తులరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో యొక్క తులరాశి 7వ రాశి. ఇక ఈ యొక్క తులరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాముఖ్యతను ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశి వారికి మేలు చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోరు. అయితే ఈ యొక్క తులరాశి వారు వీరికి మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎంతమంది పరిచయమైనా పాత స్నేహితులను అలాగే పాత బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణకు నిలువని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అలాగే ఈ యొక్క తులరాశి వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. వీరికి కార్యదీక్ష కార్యదక్షత అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ యొక్క తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2025 సంవత్సరం జనవరి మాసంలో చూస్తే కనుక మీ జీవితంలో చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీకు సమస్యలు వస్తున్నాయి. ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో నష్టపోతున్నారు. మీరు పని చేసే చోట కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు ఉండేటటువంటి మీ బంధువుల్లో సభ్యులు కావచ్చు, అలాగే మీకు చాలా కావలసిన ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు, అటువంటి వ్యక్తి ఉన్నారు. తన మూలంగా మాత్రం ఇదివరకు మీరు చాలా కష్టాలు అనుభవించారు. అయితే ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఈ సమయంలో అంటే రాబోయే 2025 నూతన సంవత్సరం జనవరి మాసం నుండి అయితే మీకైతే విముక్తి అనేది లభిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా పంచమాధిపతి అయిన అంటే మీ ఇంటి నుండి 5వ స్థానంలో సంచారం చేస్తున్న శని భగవానుని ఆరాధించాలి. ఎందుకంటే మీరు తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు చేశారు. అంటే మీరు కొన్ని వస్తువులైతే ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కావచ్చు, లేదా బదులుగా ఇవ్వడం కావచ్చు, లేదంటే దానంగా ఇవ్వడం కావచ్చు. మీరైతే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ తులరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. అయితే తులరాశి వారి జాతక ప్రకారం రాబోయే నూతన సంవత్సరం 2025 జనవరి మాసంలో కొన్ని వస్తువులు కొన్ని సమయాల్లో ఎవరికి ఇవ్వకూడదు. ఇక అవి కనుక మీరు ఇచ్చారంటే కష్టాలను ఎదుర్కొంటారు. ప్రత్యేకించబడినటువంటి సమయాల్లో ఆ వస్తువులు ఎవరికైనా బదులుగా లేదా దానంగా అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా మీరైతే ప్రతిరోజు మీ ఇంట్లో దీపారాధన చేయడం అలవాటుగా చేసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకని అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆ దీపారాధనకు చాలా విశిష్టత అనేది ఉంటుంది. మీరైతే ప్రతిరోజు మీ ఇంట్లో భగవంతుని ముందు దీపారాధన చేస్తే ఆ దేవతల యొక్క
అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. కాబట్టి మీరు దీపారాధన చేయడం అలవాటుగా మీ జీవితంలో చేసుకోండి. అదేవిధంగా మీరు మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితం మీకైతే ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా తులరాశి వారు కొన్ని వస్తువులు నిర్దేశించిన సమయాలు ఎవరికి కూడా బదులుగా దానంగా ఇవ్వకూడదు. ఎందుకు అంటే దాన ధర్మాలు చేయడం చాలా మంచిదే, కానీ ఆ దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేకించబడినటువంటి కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ వస్తువులు, ఆ పదార్థాలు నిర్దేశించిన సమయాల్లో మీరు ఎవరికి కూడా అసలు ఇవ్వకూడదు. అయితే ముఖ్యంగా రాబోయే 2025వ సంవత్సరం డిసెంబర్ మాసంలో తులారాశి వారు ఈ ఒక్క వస్తువును ఎవరికైనా దానంగా కానీ లేకపోతే ఎవరికైనా బదులుగా కానీ ఇచ్చారంటే మీరైతే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే మీ దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు, ఎవరికైనా దానంగా కూడా ఇవ్వడం లాంటివి కూడా మంచిది కాదు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ మన పక్కనే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర లేని వస్తువులను మరొకరి ఇంటి నుండి తెచ్చుకోవడం అలవాటుగా ఉంటుంది. అది తప్పు కాకపోయినప్పటికీ కూడా నిర్దేశించిన సమయాల్లో అయితే కొన్ని వస్తువులను అస్సలు ఇవ్వకూడదు. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ 2025 సంవత్సరం జనవరి మాసంలో మీరు రొట్టెలు చేసేటటువంటి పీట కావచ్చు లేదా కోల కావచ్చు, అంటే రొట్టెలు కాల్చుకోవడానికి మీరు పీఠం వాడుతూ ఉంటారు కదా, అలాగే కోలను వాడుతూ ఉంటారు కదా. ఈ యొక్క పీట కానీ కోల కానీ ఎవరికి కూడా రాబోయే 2020 సంవత్సరం జనవరి నెలలో బదులుగా కానీ లేకపోతే పాడైపోయిందని, పాతగా అయిపోయిందని మీరైతే ఎవరికైనా దానంగా కానీ అస్సలు ఇవ్వకూడదు. ఇచ్చారంటే మాత్రం మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని తులారాశి వ్యక్తులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, ఆచరించాలి. ఇక మీ యొక్క జాతకం ప్రకారం మీరైతే లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా శుభప్రదం. ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీరు నిత్యం శని భగవానుడిని ఆరాధించాలి. చాలామంది కష్టాలు బాధలు వచ్చినప్పుడు శని భగవానుని నిందిస్తారు. అంటే శని నెత్తి మీద కూర్చున్నాడని, శని దాపరించిందని ఆ శనిదేవుణ్ణి అవమానించే విధంగా మాట్లాడతారు. కష్టాలు అన్నిటికీ కారణం శని భగవానుడే అని నిందిస్తారు. కాబట్టి మీరు ఈ పని అసలు చేయకూడదు. ఇక ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందారంటే మీకు మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. శని భగవానుడు మీ కర్మల ఫలితాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు, కానీ మీకు కష్టాలు నష్టాలు అసలు కలిగించడం శని యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. కాబట్టి శని భగవానుని కూడా మిగతా దేవతల మాదిరిగా ఆరాధన, శని స్తోత్ర పారాయణం చేయాలి. ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వ్యక్తులు దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు మీరైతే ఆ శని భగవానుడికి ఆవ నూనెతో దీపం వెలిగిస్తే మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి సాధించడం కోసం లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఆరాధించాలి. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లో విఘ్నాలు తొలగిపోవడానికి ఆ వినాయక స్వామిని కూడా ఆరాధించండి. మరీ ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో మీరు కొన్ని పొరపాట్లు చేయడం వలన, అలాగే కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయడం వలన మీరు కష్టాలను ఊబిలో పడతారు. కాబట్టి మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మూర్ఖంగా భావించే వ్యక్తులతో మీరు అస్సలు స్నేహం చేయకూడదు. అంటే తమదే రైటు అని చెప్పి తాము చెప్పే విషయాలే కరెక్టు, ఎవరు చెప్పేది కరెక్ట్ కాదు అన్నట్లుగా కొంతమంది వ్యక్తులు వాదిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖపు వ్యక్తులు కానీ ఫ్రెండ్స్ కానీ మీ జీవితంలో ఉంటే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే కొంతమంది మీ పక్కనే ఉంటూ ఎప్పుడు కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా మాట్లాడతారు. అటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం వలన మీరు మీ యొక్క ధైర్య సాహసాలు కోల్పోతారు. ఏ పని కూడా ప్రారంభించలేరు. ఏ పనిలో కూడా విజయాన్ని సాధించలేకపోతారు. కాబట్టి మీరు అటువంటి వ్యక్తులతో కూడా స్నేహం అస్సలు చేయకూడదు. ఇక తులారాశి వారు మీ జీవితంలో అభ్యున్నతిని సాధించడం కోసం అమావాస్య అలాగే పౌర్ణమి తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లండి. సకల శుభాలు మీకు ఖచ్చితంగా
కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసిన మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.